ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్. హ్యః కార్యక్రమే ఋతధ్వజస్య విశిష్ట వ్యక్తిత్వం అధీతం. అద్య తత్పరిశిష్టాంతర కథ అధ్యేతవ్య. నిన్నటి రోజున ఋతధ్వజుడి యొక్క గొప్పతనాన్ని గురించి, ఋతధ్వజుడు ఎటువంటి సాహస కృత్యాలు చేశాడు, ఆ విషయాన్ని కూడా నిన్న కొన్ని తెలుసుకున్నాం. ఇవాళ మరికొన్ని తెలుసుకుందాం. వారణాసి ప్రాంతాన్ని పరిపాలించిన మహారాజు శత్రుజిత్తు. ఆ శత్రుజిత్తు అనే మహారాజు కుమారుడు ఋతధ్వజుడు. లేక లేక భగవద్ అనుగ్రహంతో కలిగినటువంటి సంతానం. ఋతధ్వజుడు కూడా తన తండ్రిలాగానే యజ్ఞయాగాలు చేశాడు, తపస్సు చేశాడు, శక్తిని సంపాదించాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, అన్ని రకాలుగా కూడా మంచి పేరు పొందాడు ఋతధ్వజుడు. ఈ ఋతధ్వజుడు ఒకసారి తపస్సు చేసి బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహంతో ప్రజలను చక్కగా పరిపాలించగలిగే స్థైర్యాన్ని, ధైర్యాన్ని పొందాడు. దైవీ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు తపస్సు చేసి సమాజానికి ఉపయోగపడే లోక కళ్యాణం కలిగించే విశేషాలు, ఆ విశేషమైన శక్తులు పొందుతారు తప్ప స్వార్థపూరితమైనటువంటి కోరికలను ఎప్పుడూ కోరరు వాళ్ళు. అందుకు ఉదాహరణ ఋతధ్వజుడి యొక్క కోరిక. ఋతధ్వజుడు బ్రహ్మదేవుని కోరాడు, మహానుభావ, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకంలో అన్ని లోకాలలో ఉన్న అన్ని జీవులు సుఖంగా ఉండాలి అనేది ఆకాంక్ష. దాని ప్రకారంగా మీరు లోకానికి ఉపకారం చేసే శక్తిని నాకు ప్రసాదించండి అని బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. ఋతధ్వజుడు ఆనాటి నుంచి తీర్థయాత్రలు చేస్తూ ఎవరు ఏ బాధల్లో ఉన్నా కూడా వాళ్ళ బాధలను తీరుస్తూ అందరి యొక్క మన్నన, గౌరవం పొందుతూ ఉన్నాడు. ఒకసారి గాలవుడు అనే ఒక మహాముని సభకు వచ్చాడు. గాలవుడు అనే మహాముని రాజసభకు వచ్చాడు. ఆయన రాగానే
శృతకీర్తి శత్రుజిత్తు భార్యాసహితుడై ఆయన పాదాలు కడిగి శిరస్సుపై చల్లుకొని కుమారుడి శిరస్సుపై కూడా చల్లి, మహానుభావ, మీరు ఏ పని మీద వచ్చారు? మీ రాక మాకు చాలా ఆనందకారకం. ఇక్కడ వచ్చారంటే ఏదో విశేషమైన పని మీద వచ్చి ఉంటారు అని అడగగానే గాలవుడు చెప్పాడు, నేను ఒక ఆపదలో ఉన్నాను. ఆ ఆపద నుండి రక్షించడానికి ఒక యువకుడు, శక్తిమంతుడైన యువకుడు కావాలి. రాక్షస సంహారానికి కావలసిన అస్త్రశస్త్రాలతో ఆ యువకుడు నా దగ్గరికి రావాలి, నన్ను రక్షించాలి, నా కోరిక నెరవేర్చాలి. మీ కుమారుడు వృతధ్వజుడు ఆ పని చేయగలడు అని అనిపిస్తోంది అన్నాడు. అప్పుడు శత్రుజిత్ చెప్పాడు, మహానుభావ, తప్పనిసరిగా మీరు చెప్పినట్టే చేస్తాను. లోకానికి ఉపకారం చేసే పనులు చేయాలంటే రాజులు ముందుండాలి. అది రాజధర్మం. లోకక్షేమాన్ని కాంక్షించడం రాజధర్మం. నేను ఒక రాజుగా మీకు మనవి చేస్తున్నాను. నా కుమారుడు వృతధ్వజుడు మీరు తీసుకువెళ్ళండి, నిశ్చింతగా తీసుకువెళ్ళండి. అతనికి ఏమీ కాదు, భగవద్ అనుగ్రహం వల్ల జన్మించినవాడు అని చెప్పగానే దేవతలు చాలా సంతోషించారు. గాలవుడు సంతోషించాడు. ఎందుకంటే గాలవుడి యజ్ఞాన్ని ధ్వంసం చేసే రాక్షసులు దేవతలను కూడా బాధపెడుతున్నారు. పైగా యజ్ఞయాగాలు సక్రమంగా నిర్వహిస్తేనే కదా దేవతలకు హుతం రూపంలో హవిస్సు పెడుతుంది ఆహారంగా. అందుకోసం తప్పనిసరిగా వృతధ్వజుడు మాట ఇచ్చాడు, నేను మీ యాగశాలకు వస్తాను, రాక్షస సంహారం చేస్తాను, మీకు శుభప్రదమైన అనుకూల వాతావరణాన్ని కలగజేస్తాను అని మాట ఇచ్చాడు. గాలవుడు వెంటనే చెప్పాడు, నాయనా, నేను ఆశ్రమంలో యజ్ఞయాగాలు చేస్తున్నాను, నా శిష్యులు కూడా వెంట ఉన్నారు, మేమందరం యజ్ఞయాగాలు చేస్తుంటాం. ఆ యజ్ఞాలు దీర్ఘసత్రములు అనే పేరుతో చాలా కాలం జరిగే కార్యక్రమాలు అవి. దీర్ఘసత్రానికి లఘు యజ్ఞానికి తేడా ఉంది. లఘు యజ్ఞం అంటే దశదిక్షు అధిదేవతా ఏ సంతి తేషాం పూజనం అత్రైవ భవతి. దశ దిశల్లో భగవంతుడు ఉన్నాడనే ధ్యాసతో ప్రదక్షిణం చేస్తూ ఆ దశ దిశల్లో ఉన్నటువంటి దేవతామూర్తుల్ని ధ్యానం చేయటం, ఆ దేవతామూర్తులకు అర్చన చేయటం, ఇలా దేవాలయ దర్శనం, దైవానుగ్రహం పొందటం, ఇలాంటివన్నీ కర్తవ్యాలు, చేయదగినవి అని చెబుతూ గాలవుడు ఏమన్నాడు, రాక్షస సంహారం ప్రథమ కర్తవ్యం. ఆ రాక్షసుడు ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియదు. సరిగ్గా యజ్ఞం మొదలుపెట్టిన తర్వాత 1 గంట అయ్యేటప్పటికి యజ్ఞంలో యజ్ఞం చేయడానికి కూర్చున్న వాడందరూ దీక్షితుడు గనక దీక్ష వహించిన వాడు దీక్షితుడు అని అర్థం. దీక్షాం వహతీతి దీక్ష. ప్రస్తుతం ఇక్కడ ఉన్నవాళ్ళు దీక్షితులే. రాక్షస సంహారం ఎప్పుడెప్పుడు చేద్దామా అని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నటువంటి దీక్షితులు వీళ్ళందరూ వాళ్ళు, దీక్ష పొందిన వాళ్ళు. అటువంటి దీక్షాపరులకు రాక్షస బాధ తొలగి యమధర్మరాజు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ మాట
విన్నాడు గాలవుడు. చాలా సంతోషం మహర్షి, మీరు అడిగిన కోరిక నేను కాదన్ను. ఇప్పుడే మీ వెంట నేను వస్తాను, యాగశాలను రక్షిస్తాను, మీకు శ్రేయస్సును కలిగిస్తాను అన్నాడు వృతధ్వజుడు. అప్పుడు గాలవుడు చెప్పాడు, నాయనా, ఇందులో ఒక విషయం ఉంది. ఈ రాక్షస సంహారం కోసం నేను ప్రయత్నం చేస్తూ ఎవరు నాకు సహకరించకపోయేటప్పటికీ నేనే నా తపశ్శక్తితో వాడిని భస్మీపటనం చేద్దామని ప్రయత్నిస్తున్న సమయంలో ఆకాశంలోంచి ఒక వాక్కు వినిపించింది నాకు. ఓ మహాముని, నువ్వు నీ శక్తిని వ్యర్థం చేసుకోకు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయగలిగిన క్షత్రియులు ఉద్భవించారు. అలాంటి వాళ్ళల్లో శత్రుజిత్తు, అతని కుమారుడు వృతధ్వజుడు ఇలాంటి వాడు చాలా గొప్పవాళ్ళు. ఆ శత్రుజిత్తు కుమారుడు వృతధ్వజుడు రాక్షస సంహారం చేసి నీ యజ్ఞాన్ని రక్షిస్తాడు. కాకపోతే అతను వేగంగా ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం కలిగించే ఒక దివ్యమైన అశ్వాన్ని నీకు పంపిస్తున్నాం. ఆ అశ్వాన్ని పూజించి అశ్వానికి నమస్కారం చేసి అర్జునుడికి వాహనంగా పంపించు. రుతధ్వజుడికి వాహనంగా పంపించు అని చెప్పారు. చెప్పింది ఆకాశవాణి. తథైవా అని నమస్కారం చేశాడు. ఆ విషయమే గాలవుడు చెప్పాడు. అప్పుడు శత్రుజిత్తు మహారాజు అన్నాడు, మహానుభావ, మీ యాగ సంరక్షణ కోసం నన్ను వినియోగిస్తున్నారు. యజ్ఞయాగాలు పూర్తయిన తర్వాత రాక్షస సంహారం వల్ల మీకు ఎటువంటి ప్రమాదము కూడా, రాక్షస సంహారం చేయడం వల్ల ఎంతో శక్తి వ్యర్థం అవుతుంది. ఆ శక్తి వ్యర్థం కాకుండా లోకక్షేమం కోసం ఇప్పుడు ప్రయత్నం చేయాలి. రాక్షసులు కామరూపులై ఎక్కడ సంచరించినా కూడా, దశ దిగ్భాగాల్లో వాళ్ళు ఎటు వెళ్ళినా కూడా 10 దిక్కులకు వెళ్ళగల, 10 దిక్కులకు ప్రయాణం చేయగల ఒక విచిత్రమైన అశ్వాన్ని నీకు, దేవతలు అనుగ్రహించిన అశ్వాన్ని నీకు అందిస్తున్నాను. ఈ అశ్వం చాలా మహిమాన్వితమైనది. కువలయము అని దీనికి పేరు. కువలయ. కు అంటే అప్పటికప్పుడు భూమికి ప్రదక్షిణ చేసే శక్తి కలిగి ఉండటం. కు అంటే భూమి, వలయ అంటే గోళాకారం. భూమి చుట్టూ వలయాకారంగా ప్రదక్షిణం చేయగలిగిన శక్తి కలిగిన గుర్రం కనుక దీన్ని కువలయము అన్నారు అని గాలవుడు చెప్తున్నాడు. గాలవుడు అనే ముని రుతధ్వజుడికి చెప్తున్నాడు, నాయనా రుతధ్వజ, ఈ అశ్వం చాలా మహిమాన్వితమైనది, సామాన్యములైన అశ్వాలతో సమానం కాదు ఇది. దీనికి 2 చేతులకు 4 పాదాలకు కూడా బంగారు ఆభరణాలు ఉన్నాయి, కొమ్ములకు బంగారు ఆభరణాలు ఉన్నాయి. అలాంటి విశిష్టమైన శక్తి కలిగింది ఈ ఆవు, ఈ అశ్వం. అటువంటి ఈ అశ్వాన్ని నువ్వు వాహనంగా చేసుకో. దేవతల అనుగ్రహంతో లభించింది కనుక. కువలయము. కు అంటే భూమి, భూమి చుట్టూ వలయాకారంగా ప్రదక్షిణం చేసి రాగలదు, అంత శక్తి ఉన్నటువంటిది కనుక. అలా వెళ్ళింది కూడా ఒకసారి, భూమి చుట్టూ ప్రదక్షిణం చేసిందిట ఈ గుర్రం. అంచేత అప్పటి నుంచి దాన్ని కువలయము అన్నారు. కు అంటే భూమి, భూమి చుట్టూ వలయాకారంగా తిరిగి రావటం కువలయము. కువలయం అనే పేరుగొన్నటువంటి ఈ దివ్యాశ్వాన్ని నీకు ఇస్తున్నాను. ఈ దివ్యాశ్వం సహాయంతో నువ్వు యాగరక్షణ చేయవలసింది అని గాలవుడనే ముని చెప్పాడు. వెంటనే శత్రుజిత్తు కూడా ఆనందించి, మహానుభావ, వీడు అనుభవజ్ఞుడు కాదు యుద్ధంలో,
సామాన్య సైనికుడిలాగా మనం ఎక్కడికి తీసుకెడితే అక్కడికి ఋతధ్వజుడు వస్తుంటాడు ఈ అశ్వ సహాయంతో అని మంత్రులు చెప్పారు. శత్రుజిత్తు చెప్పాడు. శత్రుజిత్తు చాలా సంతోషించి, నాయన అంతటి మహానుభావుడు గాలవుడు ఆ మహాముని మన దగ్గరికి రావటం, యాగ సంరక్షణ కోసం నిన్ను పిలవటం చాలా మనకు సంతోషకారకములు. నువ్వు తప్పకుండా వెళ్ళి యాగ రక్షణ చేసి దిగ్విజయంతో తిరిగిరా, రాక్షస సంహారం చెయ్యి అని దీవించాడు. వెంటనే ఋతధ్వజుడు కువలయము అనే అశ్వాన్ని అధిరోహించాడు. కువలయము అనే అశ్వము వాహనముగా కలవాడు కనుక కువలయాశ్వ అని పేరు వచ్చింది. మార్కండేయ మహాపురాణంలో చాలా విశేషమైన కథలు, హరిశ్చంద్రుడి యొక్క ఉపాఖ్యానం, కువలయాశ్వుడి యొక్క ఉపాఖ్యానం, తర్వాత అలర్కోపాఖ్యానం, దత్తాత్రేయ వైభవం, ఇలాంటి విశేషాలన్నీ కూడా మనకు ఉపాఖ్యానాలుగా మార్కండేయ పురాణాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ తెలుగు భాషలో స్వతంత్ర కావ్యాలు అయ్యాయి. తెలుగు కవులు ఈ ఇతివృత్తం తీసుకుని స్వతంత్రంగా ప్రబంధాలు కావ్యాలు ప్రబంధాలు రాశారు, పద్యకావ్యాలు రాశారు. అంత ప్రసిద్ధమైంది ఈ మార్కండేయ మహాపురాణంలోని ఈ సంఘటన. ఋతధ్వజుడు యాగాన్ని రక్షించడానికి వెళ్ళాడు. అది ఋతధ్వజుడికి మరో పేరేమిటి? కువలయాశ్వుడు. కువలయ అంటే భూమి చుట్టూ తిరిగి వచ్చింది. కు అంటే భూమి, వలయ అంటే చుట్టూ తిరిగి రావటం. అటువంటి కువలయము వాహనంగా కలిగిన వాడు కనుక కువలయాశ్వ అని పేరు వచ్చింది. ఈ కువలయాశ్వుడు గాలవుడనే ముని వెంట వెళ్ళాడు యాగ సంరక్షణ కోసం. మునులందరూ కూర్చుని ఉన్నారు ఆశ్రమంలో. ఋగ్వేద అధ్యయనం చేసేవారు, యజుర్వేద అధ్యయనం చేసేవారు, సామవేద అధ్యయనం చేసేవారు, అథర్వవేద అధ్యయనం చేసేవారు. 4 దిక్కుల 4 వేద పండితుల సముదాయాలు, 4 వేద పండితుల సముదాయాలు కూర్చుని ఉన్నాయి. యజ్ఞాలు జరుగుతున్నాయి, హోమాలు జరుగుతున్నాయి, దీర్ఘసత్రాలు జరుగుతున్నాయి. దీర్ఘసత్రంలో 12 సంవత్సరాల పాటు జరిగే ఒక మహాయజ్ఞాన్ని దీర్ఘసత్రము అంటారు. అవి జరుగుతున్నాయి, ఆటంకం కలగలేదు. సరే, ఋతధ్వజుడు కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు. అదే సమయంలో భయంకరమైనటువంటి రూపంతో వచ్చేశాడు రాక్షసుడు. వాడి పేరు పాతాళకేతువు. పాతాళకేతువు వాడు రసాతరంలో ఉంటాడు. ఆ రసాతరంలో ఉండే పాతాళకేతువు అక్కడికి వచ్చాడు. వాడు కామరూపుడు కనుక వరాహ రూపంలో వచ్చాడు. మొదట వరాహ రూపంలో వచ్చేసి ఆ యజ్ఞ వేదికకు చుట్టూ ఉన్నటువంటి పాత్రలను కూడా ధ్వంసం చేసేసాడు. మునికుమారులు బాధపడ్డారు, మహర్షులు బాధపడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే గాలవుడు ఋతధ్వజుడితో చెప్పాడు, నాయన వాడు వచ్చేసాడు, బీభత్సం సృష్టించేస్తున్నాడు, సామాన్యుడు గాడు, వాడిని నువ్వు వెంటనే సంహరించు, లేకపోతే మా యజ్ఞాలు ఆగిపోతాయి. యజ్ఞాలు ఆగితే దేవతల అనుగ్రహం ఉండదు, దేవతలకు ఆహారం ఉండదు, ఆహారం అయితే వాళ్ళ అనుగ్రహం ఎందుకు ఉంటుంది అని చెప్పాడు. యజ్ఞం జరగాలి. యజ్ఞం ఆపడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు రాక్షసులు. పాతాళకేతువు అతని సైనికులు అని గాలవుడు చెప్పగానే విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ఋతధ్వజుడు ఒక్కసారి లేచాడు.
తన పరివారం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అతను మంత్రశక్తి గలవాడు కనుక వృతధ్వజుడు కౌలయాశ్వంపై కూర్చుని ఆ రాక్షసుడు రావటం, అతని మీదకి యుద్ధానికి వెళ్ళటం ఒకేసారి జరిగాయి. ఏతద్విశేషాః ఆగామి కార్యక్రమే శ్వః అధ్యేతవ్యాః. ఈ కార్యక్రమ విశేషాలు తర్వాత ఏం జరిగిందనేది రేపటి కార్యక్రమంలో మనం అధ్యయనం చేద్దాం. పునర్మిలామః శ్వః. అపుత్రాః పుత్రిణః సంతు పౌత్రిణః అథనాః సథనాః సంతు జీవంతు శరదాం శతం. సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే కీర్వాణ భారతీం. స్వస్తి.